వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో తొలి 2 టెస్టు మ్యాచ్లకు దూరమైన టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిగతా 3 టెస్టులు ఆడేది కూడా అనుమానంగా మారింది. విరాట్ కోహ్లీ అమ్మగారు సరోజ్ కోహ్లీ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కారణంగా కోహ్లీ ఈ టెస్టుల నుండి విరామం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ లోని మిగిలిన 3 టెస్టుల నుండి కూడా కోహ్లీ తప్పుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ప్రారంభం కానుండగా బీసీసీఐ సెలెక్టర్లు తొలి 2 టెస్టులకు మాత్రమే జట్టును ప్రకటించారు. మిగతా 3 టెస్టులకు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో జట్టును ఎంపిక చేస్తారని తెలుస్తోంది. కానీ అందులో విరాట్ కోహ్లీ పేరు ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక మొదటి టెస్టులో ఓడిపోయిన టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ బ్యాటర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో రన్ మెషిన్ మూడో టెస్టు నుంచైనా జట్టులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే విరాట్ కోహ్లీ మాతృమూర్తికు ఆరోగ్యం కూడా కుదుట పడాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇటీవలే ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. నిరుడు కోహ్లీ కనబరిచిన అద్భుత ప్రతిభకు ఐసీసీ ఈ పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డు కోహ్లీని వరించడం ఇది 4సారి కాగా ఇదే అత్యధికమని చెప్పొచ్చు. గతంలో కోహ్లీ 2012, 2017, 2018లో కూడా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాది కోహ్లీ వన్డేల్లో 1377 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన సంగతి తెలిసిందే.